హాయ్ హలో ఎవరివన్ వెల్కమ్ టు శ్రీని సేఫ్టీ. నేను మీ శ్రీని అండి. నేను మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మేము 7 డేస్ ట్రిప్లో భాగంగా డే 4 మేము మురుడేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఆ టెంపుల్ యొక్క విశేషాలు, అక్కడ అన్నదానం విశేషాలు, మేము స్టే చేసిన అకామిడేషన్ విషయాలన్నీ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. నైటే వచ్చి స్టే చేస్తున్నాం అక్కడ హోటల్లో. ఎర్లీ మార్నింగ్ దర్శనానికి వెళ్తున్నాం. ఇప్పుడు 8 అయింది టైము. సో దర్శనంకి వెళ్ళేసి వచ్చి రూమ్ వికెట్ చేయాలా. సో మేమైతే దర్శనానికి స్టార్ట్ అయిపోయామండి. వాకబుల్ డిస్టెన్స్ మేము స్టే చేసే రూమ్ నుంచి మురుడేశ్వర టెంపుల్. సో ఈ దారిలో మేము వెళ్ళే దారిలోనే మా స్ట్రీట్లోనే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కోనేరు అండి. మురుడేశ్వర స్వామి టెంపుల్కి ఒక 300 మీటర్స్ ముందే వస్తుంది ఈ కోనేరు. చాలా పెద్ద కోనేరు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఈ కోనేరుకి ఆనుకొని పక్కన ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డుకి ఎదురుగా కనిపించేదే మురుడేశ్వర స్వామి టెంపుల్. అండ్ ఆ కోనేరు చుట్టూ ఉండేది మెయిన్ సెంటర్ అండి. అక్కడంతా రెస్టారెంట్స్ కానీ, రూమ్స్ కానీ, హోటల్స్ కానీ అన్నీ ఉంటాయి. సో చాలా మెయిన్ సెంటర్ అది. జస్ట్ 300 మీటర్స్ వాకబుల్ అక్కడి నుంచి. ఇదే మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్కి. ఇప్పుడు మనం టెంపుల్ ప్రిమిసెస్లోకి ఎంటర్ అయ్యామండి. అండ్ గోపురం చూస్తున్నారు ఎంత పెద్దదో, 18 అంతస్తుల్లో గోపురం. అంటే నిజంగా తల పైకి ఎత్తేది మెడ నొప్పి పుట్టద్దేమో అన్నంత హైట్ ఉందండి. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ వీళ్ళేదో పెయింట్స్ వేయాలని ప్లాన్ చేస్తున్నారు మురుడేశ్వర గోపురానికి, స్వామివారి టెంపుల్కి. సో అందులో భాగంగానే ఇవన్నీ పైప్స్, ఐరన్ రాడ్స్ అన్నీ పెట్టినారు కాబట్టి మనకి అంత క్లియర్గా కనిపించదు గోపురం. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా చెప్పుల స్టాండ్. చెప్పుల స్టాండ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. లోపలికి ఎంటర్ అవ్వగానే కొంచెం ముందుకు వచ్చాక గోపురంకి లెఫ్ట్ సైడు. ఇక్కడ మీ చెప్పులు ఇచ్చేస్తే వాళ్ళు టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకొని మనం రిటర్న్లో వాళ్ళకి ఇస్తే మనకి చెప్పులు ఇచ్చేస్తారు. అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. గోపురంకి ఇరువైపులా ఏనుగు బొమ్మలు ఉంటాయి. ఇక్కడ 2 క్యూస్ ఉంటాయి, రైట్ సైడ్, లెఫ్ట్ సైడు. లెఫ్ట్ సైడ్ ఉండే క్యూ వచ్చి మనం దైవ దర్శనానికి, శివుణ్ణి దర్శించడానికి వెళ్తాం. రైట్ సైడ్ ఉండేది మనం గోపురం పైకి ఎక్కడానికి ఒక లిఫ్ట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళే క్యూ. అది సపరేట్ క్యూ ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను వీడియోలో ఉంచాను. అండ్ ఇప్పుడు మనం లెఫ్ట్ క్యూలో నుంచి వెళ్ళి మనం దేవ దర్శనం చేసుకుంటున్నామండి. ఇదే అండి క్యూ, చాలా భారీ క్యూ ఉంది. ఈ టెంపుల్లో కూడా వీడియో నాట్ అలౌడ్ కాబట్టి నేను వీడియో కవర్ చేయలేదు. దర్శనం అయిన వెంటనే పక్కనే ఉన్న అన్నదాన సత్రంకి వెళ్ళామండి. టెంపుల్ వాడితే చాలా అద్భుతంగా ఉంది. చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు. మేము వెళ్ళిన రోజు ఉప్మా, అటుకులకు సంబంధించిన ప్రసాదం ఒకటి అండ్ ఒక గ్లాసు పాలు ఇచ్చారండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు. నిజంగా థ్యాంక్స్ చెప్పాలా దేవస్థానానికి, ఇంత హైజీని మెయింటైన్ చేస్తున్నందుకు, ఇట్లా అందరి ఆకలి తీలుస్తున్నందుకు. సో మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాక ఇలా ఎగ్జిట్ గేట్లో నుంచి బయటికి రావాలి. ఎగ్జిట్ గేట్లో నుంచి బయటికి రాగానే రైట్ సైడు ఒక సముద్ర బీచ్ ఉంటుంది. చాలా బాగుంటుంది. మొత్తం పడవలతో నిండిపోయిందండి ఆ బీచ్ ఒడ్డు మొత్తం. అండ్ అక్కడ మామూలుగా అక్కడ జనాలు వెళ్తుంటారు బీచ్ లాగా. బట్ ఎక్కువగా నాకు కనిపించింది అయితే అది బోట్సే ఎక్కువ కనిపించాయి, జనాలు తక్కువ ఉన్నారు. ఇది రైట్ సైడు. చూడడానికి కూడా విజువల్స్ చాలా బాగున్నాయి. టెంపుల్కి అనుకుని బీచ్ అంటే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పచ్చు. అండ్ నేను చెప్పాను కదా రైట్ సైడు, ఈ రైట్ సైడేనండి క్యూలోకి వెళ్ళాలి మనం. గోపురం పై ఫ్లోర్, లాస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్తారు డైరెక్ట్గా. దానికి పిల్లలకైతే 10 రూపీస్, పెద్దలకైతే 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈయనే అండి ఆ ఫౌండరు. ఈ మొత్తం టెంపుల్ని కట్టించింది ఆయనే అంట. చాలా గొప్ప మహానుభావుడు కదండి. మనందరి కోసం ఇంత పెద్ద టెంపుల్ కట్టించారంటే నిజంగా ఆయన పూర్వజన్మ సుకృతం అని చెప్పాలి. అండ్ మనం ఇప్పుడు లిఫ్ట్లో పైకి వెళ్తున్నాము. ఇది ఒక 10 మెంబర్స్ వరకు పడతారు ఈ టెంపుల్లో. లిఫ్ట్ ఆపరేటర్ ఉంటారు. సో మనం పై ఫ్లోర్కి వెళ్ళాక 4 సైడ్లు ఉంటుందండి వ్యూ. 18th ఫ్లోర్కి వెళ్ళాక 4 సైడ్లు వ్యూ ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ కమ్మిలన్నీ కట్టేస్తున్నారు. చెప్పాను కదా ఇందాక, ఆ పెయింట్ వేయాలని చెప్పి గోపురం మొత్తానికి అలా కమ్మిలతో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కాబట్టి అంత క్లారిటీగా విజిబిలిటీ ఉండకపోవచ్చు. బట్ ఐ ట్రైడ్ మై బెస్ట్. మొత్తం మనకి ఆ కమ్ములు లేకుండా మీకు విజువల్స్ చూపించడానికి ట్రై చేశాను. హైట్ నుంచి అంత పెద్ద మహాశివుని విగ్రహం, ఆ స్వామివారి ముందు టెంపులు, ఆయన వెనక ఉండే సముద్రం, ఇవన్నీ ఒక్కసారిగా చూస్తే 2 కళ్ళు సరిపోవు, అంత అద్భుతంగా ఉంటుంది. సో ఇందాక నేను చెప్పినట్టు ఆ కమ్ములు లేకుండా ఉంటే విజువల్స్ ఇంకా వండర్ అని చెప్పచ్చు. మీరు వచ్చినప్పుడు ఈ ఫ్లోర్కి వచ్చి చూడడం మిస్ అవ్వద్దండి గోపురం పైన. సో గోపురం పైన ఇంకో వైపు నుంచి చూస్తే ఇక్కడ టెంపుల్ మధ్యలో ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఒక బీచ్, రైట్ సైడ్ ఒక బీచ్ ఉంటుంది. మధ్యలో టెంపుల్కి ఎదురుగా ఊరు ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి. చుట్టూ కొబ్బరి చెట్లతో నిండిపోయి ఉంటుంది ఊరంతా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ప్రసాదాలు కానీ సేవా టికెట్లు అమ్ముతారు. సో కిందే అండి మనం ఎక్కడైతే మనం లిఫ్ట్ ఎక్కుతామో ఆ ప్లేస్లో దానికి ఎదురుగానే ఈ లడ్డు కౌంటర్, సేవా కౌంటర్ ఉంటుంది.
గోపురంకి వెనక భాగంలో ఇక్కడ మహాశివుని విగ్రహం ఉంటుందండి, అతి పెద్ద విగ్రహం. అది చూడడానికే వచ్చాము ఇక్కడ. ఆ స్వామివారికి విగ్రహానికి ముందు ఒక టెంపుల్ ఉంటుంది, అక్కడే శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అండ్ అందులోనే ఒక మ్యూజియం కూడా ఉందండి. గోకర్ణలో మహాబలేశ్వర టెంపుల్ అంటే శివుని ఆత్మలింగం ఉన్న గుడి ఎలా వెలిచిందనే ఘట్టం అద్భుతంగా చిత్రీకరించారు. ఆ డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ చూస్తున్నారుగా, మహాశివుని ముందు రావణాసురుడు మహాగణపతికి శివ ఆత్మలింగాన్ని చేత్తో పట్టుకొని ఇచ్చే ఘట్టం చాలా అద్భుతంగా చూడడానికి విజువల్ వండర్గా. ఇంకొంచెం లోపలికి వెళ్దాం పదండి. ఈ మెట్ల మార్గం ద్వారా ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆ దేవదేవుడు శివలింగ రూపంలో మనకు దర్శనం ఇస్తారు. ఆ దర్శనం, స్వామివారి దర్శనం అయ్యాక అక్కడే లోపల ఒక మ్యూజియం ఉందండి. గోకర్ణలో మహాబలేశ్వర టెంపుల్ అంటే ఆత్మలింగం ఉండే టెంపుల్ గుడి ఎలా వెలిచిందనే ఘట్టం ఇక్కడ చిత్రీకరించారు విజువల్స్గా. ఈ మ్యూజియంలో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ప్రతి విజువల్ చాలా అద్భుతంగా చిత్రీకరించారు. చాలా కళ్ళని అట్లే ఆకర్షిస్తుంది చూస్తున్న కొద్దీ, అంత బాగున్నాయి విజువల్స్. నేను చెప్పాను కదండి, ఆ పెద్ద విగ్రహం, మహాశివుని పెద్ద విగ్రహం, ఆయన పాదాల ముందు ఉండే మ్యూజియం అండి ఇది. ఈ మ్యూజియంలో గోకర్ణలో మహాబలేశ్వర టెంపుల్ ఆత్మలింగం ఎలా వెలిసింది అంటే, రావణాసుడు మహాగణపతికి శివలింగం పట్టుకోమని ఇస్తే ఆయన కావాలని కింద పెట్టేయడం, ఆ కింద పెట్టడం వల్ల రావణాసుడు కోపం వచ్చి ఆయన మహాగణపతి తల మీద కొట్టడం, ఆ మహాగణపతి అక్కడే శిలైపోవడం. ఈ ఆత్మలింగం గుడి అయితే ఇది ఉందో మహాబలేశ్వర గుడి, ఆ గుడి పక్కనే ఈ మహాగణపతి గుడి కూడా అక్కడే స్వయంగా ఎలా వెలిచారు, ఎన్ని ఘట్టాలు అద్భుతంగా చిత్రీకరించారు ఈ మ్యూజియంలో. మీరు మాత్రం మురుడేశ్వర్కి వస్తే మాత్రం టెంపుల్ దర్శించుకున్నాక మ్యూజియం ఖచ్చితంగా దర్శించుకోండి, చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి విజువల్స్. మీరు కూడా వచ్చి ఒకసారి దీన్ని వీక్షించండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మ్యూజియం అంటే బయటకు వచ్చాక ఇలా ఉంటుందండి. అవుట్ సైడ్ విజువల్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, లొకేషన్, సీనరీస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చెప్పాను కదా ఇందాక, సముద్రం ఒక సైడు, ఇంత పెద్ద టెంపుల్ ప్రిమిసెస్ ఒక సైడు, ఒకదానికొకటి ఆనుకో ఉండడం నిజంగా చాలా బ్యూటిఫుల్ లొకేషను. ఇది తప్పకుండా దర్శించవలసిన శైవ క్షేత్రాలు ఇది ఒకటి. ఇదే ప్రిమిసెస్లో శ్రీ శనేశ్వర స్వామి వారి టెంపుల్ కూడా ఉందండి. మీకు వీలైతే దర్శించుకోండి, ఆ స్వామివారి ఆశీర్వాదాలు పొందండి. స్వామివారి దర్శనం అయ్యాక కోనేరుకి దగ్గరలో ఉన్న అయోధ్య హోటల్లో మేము మా బ్రేక్ఫాస్ట్ చేసామండి, చాలా బాగుంది. సో మీరు కూడా వస్తే ఇక్కడ ట్రై చేయొచ్చు. ప్యూర్ వెజ్ హోటల్ అండి ఇక్కడ. సో మేమైతే టిఫిన్స్ కంప్లీట్ చేసాము. అండ్ మా టిఫిన్స్ కంప్లీట్ చేశాక మేము రూమ్కి వెళ్ళిపోయామండి. ఇదే అండి మేము స్టే చేసిన హోటలు. ఈ రూమ్ మాకు పర్ నైట్కి 2000 పడిందండి. ఇది ఏసీ రూమ్ అండి. ఒక నైట్ అలా స్టే చేసి వెళ్ళిపోవడానికి అయితే బాగుంది. కొంచెం ఒక 2-3 డేస్ ఉండాలి అనుకునే వాళ్ళకైతే ఇది పెద్ద ప్రిఫరబుల్ కాదు. మా రూమ్ పక్కనే స్టోరేజ్ రూమ్ ఉందండి, అందువల్ల మాకు నైట్ అంతా చాలా డిస్టర్బెన్స్గానే ఉన్నింది. ఇదేనండి ఆ రూము, స్పేషియస్గానే ఉంది, పెద్ద బెడ్డే ఇచ్చారు. మొత్తం అన్ని ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆ డిస్టర్బెన్స్ వల్లే కొంచెం చిరాక్గా అనిపించింది. టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంది కదా అని తీసేసుకున్నామండి ఈ రూమ్ నీట్గానే ఉందండి, బాత్రూమ్స్ కూడా నీట్గానే ఇచ్చారు. ఈ హోటల్ పేరు ఆర్యన్ రెసిడెన్సీ అండి. ఇది అన్నిటికీ దగ్గరగా ఉంది, ఇటు హోటల్స్కి కానీ, టెంపుల్కి కానీ, బస్ స్టాండ్కి కానీ అన్నిటికీ చాలా దగ్గరగా ఉందండి ఈ రూము. సో మా దర్శనం అయిపోగానే మేము ఉడిపికి స్టార్ట్ అయ్యామండి. ఉడిపి సంబంధించిన డీటెయిల్స్ నేను ఇంకో వీడియోలో షేర్ చేస్తాను. అక్కడ మేము దర్శించిన ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్, అలాగే మేము వెళ్ళిన బీచెస్ డీటెయిల్స్ అన్నీ మీకు ఇంకో వీడియోలో ఖచ్చితంగా షేర్ చేస్తాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి.